సంఘంలోని భువనేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంసెట్ కోచింగ్ సెంటర్లో కరెస్పాండెంట్ కాకు మదన్ కుమార్ యాదవ్ సరస్వతీదేవి పూజా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్ పాల్గొని సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ఎంసెట్ పరీక్షలు, ఉన్నత విద్యా అవకాశాలపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి ఎంసెట్ పరీక్షలు బాగా రాసి మంచి ర్యాంకు పొందాలని సూచించారు. ఎంసెట్లో ర్యాంకులు రాని వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, ఇంకా మరెన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శివకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ పెళ్లూరు సురేష్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ 4 రోజుల్లో 5 రోజుల్లోనూ చూడాల్సింది ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే, సపోజ్ నెక్స్ట్ ఇంకా 71, ఇంకొక 30% వాళ్ళు కొంచెం లాజికల్గా మనకు తెలిసినటువంటి ఆన్సర్లు 0.8, 0.8, 000 లేకపోతే 0 ఆ మిగతాది కూడా ఆ 30% ఏదైనా కెమిస్ట్రీలో మొరాలిటీ అనే సబ్జెక్ట్ ఏదైనా ఉండదు. ఈ మొరాలిటీ అనేది చదువుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక 5-6 రోజుల అవకాశం ఏదన్నా ఈ సౌండ్ సిస్టానికి సంబంధించినట్టు ఏదైనా ప్రశ్న ఉందనుకో, ఈ ప్రశ్న కింద 4 ఆన్సర్ మంచి ఐఐటీలో సీట్లు సంపాదించాలి. మీరు ఎట్లా పోయినా పర్లా, ఇప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఇంత ర్యాంక్ వస్తే ఓకే, వెరీ గుడ్. ర్యాంక్ రాలేదా, రానప్పుడు అందరు దేనికి ఉద్యోగం కోసమే వెళ్ళేదే.